ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికం ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చికెన్ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు 2 రేపాకు వేసి చికెన్ మసాలాను కూడా వేసి బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర అలాగే చిన్న నిమ్మకాయ రసం కూడా వేసి 5 నిమిషాలు ఉంచి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.